చూసారా ఫ్రెండ్స్, ఎంత బాగుందో చేలు. రైతే రాజు అంటారు. రైతులు బాగా ఉండాలని ఆశీర్వదించండి. చక్కగా అన్ని పొలాలు కూడా నీట్గా దున్నుతున్నారు పంటలు వేయడానికి. అలాగే ఆ పంటకి ఆ చేలికి ఈ చేలికి మయాన రోడ్డు ఉంది. రోడ్డు కూడా చాలా బాగుంది. అంత గోధులేం కాదు, ఈ గోధులు మనకు పెద్ద లెక్కేం కాదు. వాళ్ళు బాగుంటేనే మనం బాగుంటాం. పంట పోదు, ఈ నీళ్ళు ఆ పంటలకు పెడతారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మన కన్ను చూపు ఎంతవరకు అయితే ఉందో అంతవరకు కూడా పంట పొలాలు ఉన్నాయి. కానీ చాలా బాగా పండుతాయి అండి ఇక్కడ పంటలో. ఆ పంట చేతికి వచ్చేంతవరకు కూడా రైతు పాపం కళ్ళల్లో ఒత్తిలేసుకొని ఎప్పుడు వచ్చిద్దా పంట, ఎప్పుడు వస్తాయా డబ్బులు, ఎప్పుడు మనం అప్పులు తీర్దామని చెప్పి ఎదురు చూస్తూ ఉంటాడు. అందుచేత మనందరం కూడా రైతన్నలు బాగుండాలని, వాళ్ళ అప్పులు కూడా జాగ్రత్తగా తీర్చేయాలని, తొందరగా ఎటువంటి అప్పులు లేకుండా మంచి ఆరోగ్యంగా ఉండాలని మనందరం కోరుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా దున్నారు చూసారు కదా. అటువైపు అలాగ ఉంది రైట్ సైడు, ఇది లెఫ్ట్ సైడ్ చేలు. ఇది కూడా చాలా నీట్గా దున్నారు. పంట ఎప్పుడు వేద్దామా, వర్షదేవుడు ఎప్పుడు మనల్ని కరుణిస్తాడని. చూడండి ఫ్రెండ్స్, ఎంత నీట్గా దున్నారు చూసారుగా. చూడండి ఫ్రెండ్స్, ఎంత నీట్గా దున్నారు. రేపు దీంట్లో పంట వేస్తారు. రైతులు బాగుండాలని అందరూ కోరుకోండి. అలాగే రైతన్నలు బాగుంటేనే మనం బాగుంటాం, అది కూడా గుర్తుపెట్టుకోండి. రైతన్న ఎప్పుడైతే బాగున్నాడో మనకి ఖర్చులు కూడా తగ్గుతాయి. ఎందుకంటే వాళ్ళు పంట పండిస్తే, పంట బాగా పండితే మనకి కూరగాయల రేట్లు కావచ్చు, బియ్యం రేటు కావచ్చు, ఏదైనా సరే కొంచెం తక్కువ ధరలకు లభిస్తాయి. అదే పంట సరిగ్గా పండగ వర్షాలకి, గాలికి, దుమ్ములకి అట్లకి పాడైపోతే మనం కూడా తక్కువ డబ్బులు బదులు ఎక్కువ డబ్బులు పెట్టి కొనుక్కుని తినాల్సి వచ్చింది. రైతు బాగుంటేనే మనం అందరం బాగుంటాం ఫ్రెండ్స్. రైతన్నలను దీవించి చక్కగా మంచి పంటలు పండాలని ఈ సంవత్సరం అందరం కోరుకుందాం. బాయ్ ఫ్రెండ్స్. మన ఛానల్లో ఒక లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.